వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 111వ భాగం 7/2/26 అరణ్యకాండ 44వ సర్గ చత్వారింశ సర్గ తధాతు తం సమాదిశ్య భ్రాతరం రఘునందన బబంధాసిం మహాతేజాంబూనదమయత్సురం. గొప్ప తేజస్సు కలిగిన రాముడు సోదరుడైన లక్ష్మణుణ్ణి ఈ విధంగా ఆజ్ఞాపించి, అంటే ఇక్కడే ఉంటూ నేను వాడి సంగతి చూసొస్తా, బంగారు పిడిగల ఖడ్గాన్ని నడుముకి కట్టుకొను. తతస్త్రి వినతం చాపం ఆదాయాత్మభూ విభూషణం అబధ్య చ కలాపౌ ద్వౌ జగామోదగ్ర విక్రమ. ఆ తర్వాత అధికమైన పరాక్రమం కల రాముడు తన అలంకారం అంటే 3 వంపులు ఉన్న ధనుస్సును గ్రహించి 2 అంబుల పొదులను కట్టుకొని బయలుదేరాడు. తం వంచయానో రాజేంద్ర బాపతంతం పరీక్ష వై బభూవాన్ హరి తత్రాసాత్ పునః సందర్శనే భవత్ బద్ధా సిద్ధనురాదాయ ప్రదృద్రావ యతో మృగః. తన వైపు శీఘ్రంగా వస్తున్న రాజాధిరాజైన రాముణ్ణి చూసి భయపడి ఆ మృగం అతన్ని వంచిస్తూ కనపడకుండా పోయి మళ్ళా కనపడి రాముడు ఖడ్గం ధరించి ధనస్సు ధరించి మృగం ఉన్న వైపుకు వేగంగా వెళ్ళాడు. తం స్మ పశ్యతి రూపేణ ద్యోతమాన వివాగ్రత అవేక్షావేక్ష ధావంతం ధనుష్పాణి మహావనే ఇది వృత్తమిషోపాత లోభయానం కదాచన సంకితం తు సమద్భ్రాంతముత్పతంతమివాంబరే దృశ్యమానమదృశ్యం చ వనోద్దేశేషు కేషిచిత్ చిన్నాభ్రై రివ సంవీతం శారదం చంద్రమండలం. ధనుస్సును ధరించిన రాముడికి ఆ మృగం తనను చూసి చూసి అరణ్యంలోకి పారిపోతున్నట్టు, మరొక క్షణంలో అది తన ముందటినే అద్భుత రూపంలో ప్రకాశిస్తున్నట్లు అలా మాయ చేసి, మరొక క్షణంలో తను లోభపెట్టుతూ బాణం పడకుండా తప్పించుకున్నట్టు కనబడి, మరొక పక్షంలో అది భయపడి కంగారుతో ఆకాశంలోకి ఎగురుతున్నట్టు, మరొక క్షణంలో ఆ మృగం మేఘాల ముక్కల వెనకనున్న శరత్కాల చంద్ర మండలంలాగా కొన్ని వన ప్రాంతాలలో కనబడి కనపడకుండా అది చాలా తమాషా చేసి ముహూర్తాదేవ దృశ్రే ముహూర్దూరాత్రసే ప్రకాశతి దదర్శన దర్శనాదేవాసోపాకర్షత రాఘవం సుదూరమాశ్రమస్యాస్య మారీచో మృగతాం గతః. మృగరూపాన్ని ధరించిన మారీచు ఒక క్షణంలో దగ్గరగా ఇంకొక క్షణంలో దూరంగా కనబడి, ఈ విధంగా ఒక మాటు కనబడుతూ ఒకసారి కనపడకుండా రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకువెళ్ళేటువంటి ఏర్పాట్లు వాడు చేశాడు, విడిపోయాడు. ఆసీత్ క్రుద్ధస్తు గాగుచ్చో వివసస్తేన మోహిత అధావతస్తే సుస్రాంతశ్చాయామాశ్రిత్య శాద్దువలి. ఈ విధంగా మృగం వంచటం చేత ఏం చెయ్యలేని రాముడికి కోపం వచ్చి, తర్వాత అతడు చాలా అలసిపోయి నీడలో వచ్చి బీడు మీద కూర్చున్నాడు. పక్షి బీడు సమున్మాదయామాస మృగరూపో నిశాచర మృగై పరివృతో వన్యై అధూరాత్ప్రత్య దృశ్యత. మృగరూపం ధరించిన రాక్షసుడు ఈ విధంగా రాముడికి చిత్త విభ్రాంతి కలిగిస్తూ, ఇంతలో ఆ మృగం కొన్ని వన్యమృగాలతో కలిసి దగ్గరలోనే కనపడి
గర్హీతు కామం దుష్ట్వైనం పునరేవాభ్యదావత తక్షణాదేవ సంత్రాసాత్ అంతర్హితో భవత్. రాముడు తనను పట్టుకొన కోరుతున్నాడని చూసి అతనికి దొరకకుండా ఉన్నట్టు అతని వైపు పరిగెత్తి మళ్ళా వెంటనే భయంతో కనపడకుండా ఆటలాడుతా. పునరేవ తతో దూరాద్వృక్షషండార్వినిఃసృతం దృష్ట్వా రామో మహాతేజాస్తం హంతుం కృతనిశ్చయః. మహాతేజశాలి అయిన రాముడు మళ్ళా దూరంగా ఉన్న చెట్ల గుంపు నుండి బయటికి వస్తున్న ఆ మృగాన్ని చూసి దాన్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు. భూయస్తు శరముదృశ్య కుపితస్తత్ర రాఘవ సూర్యరశ్మి ప్రతీకాశం జ్వలంతమరిమర్దనః సంధాయ సురుఢే చాపే వికృష్య బలవద్భరీ తమేవ మృగముద్దిశ్య శ్వసంతమివ పందకం ముమోచజ్వలితం దీప్తమస్త్రం బ్రహ్మ వినిర్మితం. అప్పుడు శత్రు సంహారకుడు బలశాలి అయిన రాముడు చాలా కోపంతో సూర్యకిరణాల్లాగా ప్రకాశిస్తున్న బాణాన్ని పైకి లాగి దాని చాలా దృఢమైన ధనుస్సుపై గట్టిగా లాగి బుసలు కొడుతున్న సర్పంలా ఉన్న ప్రజ్వరులతో ప్రకాశిస్తున్న బ్రహ్మాస్త్రాన్ని లేడి మీద పిచుక మీద బ్రహ్మాస్త్రం అంటారే అలా వేశారు. శరీరం మృగరూపస్య వినిర్భిజ్య సర్వోత్తమ మారీచైవ హృదయం బిభేదాశని సందిభ. ఆ వజ్రాయుధం వంటి శ్రేష్టమైన బాణం మృగరూపంలో ఉన్న మారీచుడి శరీరాన్ని భేదించి హృదయాన్ని బద్దలు కొట్టేసి తాళమాత్రమధోత్పత్య న్యపతస్థ శరాతుర నివినదన్ భైరవం నాదం ధరణ్యామల్పజీవిత. మారీచుడు బాణం చేత పీడితుడై అల్పమైన జీవితంతో తాడి చెట్టు ఎత్తు ఎగిరి భయంకరంగా ధ్వని చేస్తూ నేల మీద పడిపోయాడు. ప్రియమాణంతు మారీచో జహౌతాం కృత్రిమాం తను మృత్యా తద్వచనం రక్షో దధ్యౌ కేన తు లక్ష్మణం ఇహ ప్రస్తాపయేచ్చేతాం శూన్యేతాం రావణో హరేత్. మారీచుడు మరణిస్తూ కృత్రిమమైన ఆ మృగరూపాన్ని విడిచేశాడు. రావణుడి మాటలు స్మరిస్తూ నేను ఇప్పుడేం చేసిన సీత లక్ష్మణుడి ఇక్కడికి పంపేస్తాడు, శూన్య ప్రదేశంలో ఉన్న ఆమెను రావణుడు ఎలా అపహరిస్తాడు శక్యమవుతుంది అని ఆలోచించాడు. వాడు అక్కడున్న స్వామి కార్యం మర్చిపో. సప్రాప్తకాలమాజ్ఞాయ జగార చ తతస్వనం సదృశం రాఘవస్యేహ హా సీతే హా లక్ష్మణేతి ఇది చ. ఆ తర్వాత మారీచుడు ఆ సమయానికి తగిన ఉపాయాన్ని ఆలోచించి రామకంఠస్వరంతో సమానమైన స్వరంతో, అంటే ఇమిటేషన్ మొదలు ఎక్కడంటే ఇదే ప్రపంచంలో ఇమిటేషన్ చక్రవర్తి ఎవరంటే మారీచుడే తర్వాత చాలామందికి ఇమిటేషన్ చేయటానికి కారకుడయ్యాడు. అయ్యో సీత అయ్యో లక్ష్మణ నరిచ తేన మర్మణి నిర్విద్ధం సరేనానుపమేనహి మృగరూపంతు తత్యక్త్వా రాక్షసం రూపమాస్థిత చక్రేణ సుమహాకాయం మారీచో జీవితం త్యజన్. రాముడు సాటిలేని బాణం చేత మర్మస్థానంలో కొట్టగా మారీచుడు ప్రాణాలు విడుస్తూ మృగరూపాన్ని వదిలి రాక్షస రూపాన్ని పొంది చాలా పెద్ద శరీరంతో కనపడి తం దృష్ట్వా పతితం భూమౌ
రాక్షసం భీమదర్శనం రామో రుధిర నిక్షిప్తాంగం చేస్తమానం మహీతని జగామ మనసా సీతాం లక్ష్మణస్య వచస్మరన్. చూడటానికి భయంకరంగా ఉన్న రాక్షసుడు నేల మీద పడి రక్తంతో తడిసిన శరీరంతో నేలపై దొర్లుతుంటే రాముడు లక్ష్మణుడి మాటలు స్మరిస్తూ సీతను గురించి ఆలోచించటం నాకంటే మా తమ్ముడు బాగా తెలివిలవాడు. వాడు ముందే ఊహించాడు. మారీచుడనే కపట రాక్షసుడు అన్నాడు, అన్నాయ్ జాగ్రత్తగా ఉండండి, నేనే పొరపాటు వచ్చేశానని లోపల ఆలోచి మారీచస్తు మాయాయై మాయైషా పూర్వోక్తం లక్ష్మణేన తత్తథా హ్యభవచ్ఛాద్య మారీచోయం మయా హతః. ఇది మారీచుడి మాయా అన్నా. లక్ష్మణుడు ముందే ఏది చెప్పాడో అదే నిజమై నేను చంపినవాడు మారీచుడే అని నిశ్చయానికి వచ్చాడు. హా సీతే లక్ష్మణేచ్చేవమాకృత్య చ మహాస్వరం మమార రాక్షసోపసోయం కృత్వా సీతా కథం భవేత్ లక్ష్మణశ్చ మహాబాహు కామవస్తాం గమిష్యత్ ఇది సంచించ ధర్మాత్మ రామో హృష్టతనూరుహ. ఈ రాక్షసుడు అయ్యో సీత అయ్యో లక్ష్మణ అని నా గొంతుతో గట్టిగా అరచి చచ్చాడు. ఇది విని సీత ఏమవుతుందో, లక్ష్మణుడు కూడా ఏ అవస్థ పొందుతాడు అని ధర్మాత్ముడైన రాముడికి ఈ ఆలోచన కలగ్గానే ఒళ్ళంతా జలధరించింది. తత్ర రామం భయం తీవ్రమావివేశ విషాదయం రాక్షసం మృగరూపం తం హత్వా శ్రుత్వా చ తత్స్వరం. అక్కడ ఆ మృగాన్ని చంపి దాని స్వరాన్ని విన్న రాముడి దుఃఖం వల్ల జనించిన గొప్ప భయం కలిగి నిహత్య వృషతం రాజ్యం పృషతం చాన్యం మాంసమాదాయ రాఘవ పరమాణో జనస్థానం ససారాభిముఖస్తథా. కనుక అప్పుడు శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే చత్వారింశ సర్గ. అప్పుడు రాముడు మళ్ళా చుక్కల లేడిని చంపి దాని మాంసం తీసుకొని తొందరపడు జనస్థానం వైపుకి వెళ్ళాడు. ఇది 44వ సర్గ సమాప్తం. నలభై 5 ఆత్మస్వరంతు తం భర్తుర్విజ్ఞాయ సదృశం వని ఉవాచ లక్ష్మణం సీతా గచ్చ జానీహి రాఘవం. అడవిలో వినవస్తున్న తన భర్త స్వరం వంటి దీన స్వరాన్ని గుర్తించిన సీత లక్ష్మణుడితో, నాయనా లక్ష్మణ వెళ్ళి మీ అన్నగారు రాముడికి ఏమైందో తెలుసుకోవయ్యా అని. నహి మే హృదయం స్థానే జీవితం నావతిష్ట క్రోశతః పరమార్థస్య శ్రుతః శబ్దో మయా భృశం ఆక్రందమానంతు వనే భ్రాతరం త్రాతుమర్హసి. చాలా దుఃఖంతో బిగ్గరగా హృదయం కాని ప్రాణం కాని అరిచాడు. హృదయం కానీ ప్రాణాలు కానీ నావి నిలబడటం లేదయ్యా. అరణ్యంలో అరుస్తున్న నీ సోదరుని రక్షించటానికి బయలుదేరి వెళ్ళు. తం క్షిప్రమభిధావ త్వం భ్రాతరం శరణైహిషం రక్షసాం వశమాపన్నం సింహానాం నివ గోవృషం. ఎద్దు సింహాలకు వశమైపోయినట్టు, రాక్షసులకు వశడైపోయినటువంటి నీ సోదరుడు రక్షణ కోరుతున్నట్టుగా అనిపించింది. అందుకనే అంత ఆర్తస్వరంతో అరిచాడు. అతడి వద్దకు వెంటనే వెళ్ళాను. న జగామ తథోక్తస్తు భ్రాతురాజ్ఞాయ శాసనం తమువాచ తతస్తత్ర కుమితా జనకాత్మజ. సీత ఆ విధంగా చెప్పిన
లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ స్మరిస్తూ వెళ్ళలా అడుగు కదలపల. అప్పుడు సీత కోపం వచ్చి ఇలా అని, సౌమిత్రే మిత్రరూపేణ భ్రాతుస్త్వమసి శత్రువత్ యస్త్వమప్యావమవస్థాయాం భ్రాతరం నాభిపచ్యసే అన్న. పచ్యసే, లక్ష్మణ నీకు నాపై ఆసక్తి ఉండటంచే రాముడి నశించాలని కోరుకుంటున్నట్టు కనబడుతుంది. నీ మనసులో ఏదో దురుద్దేశం, నా మీద ఉన్న ఆశ వలననే రాముడి దగ్గరికి వెళ్ళటానికి తాత్సారం చేస్తాం. వ్యసనంతే ప్రియం మన్యే స్నేహో భ్రాతరి నాస్తి తేన తిష్టసి విశ్రబ్ధస్తమ పశ్యన్ మహజ్యుతిం. రాముడికి కష్టం కలగాలనే నీ మనసులో కోరికలాగా ఉందిరా. నీకు సోదరుడిపై ప్రేమ లేదు. అంచేత మహా తేజశాలి అయిన రాముడు కనపడకపోవటం చేత నువ్వు నమ్మకంగా ఉన్నావు. రాముడు లేడు, మనం చూసుకుందామని. కిం హి సంశయాపన్నే తస్మిన్నిహమయా భవేత్ కర్తవ్యమిహ తిష్టంత్య యత్ప్రధానస్త్వమాగతః. ప్రధానంగా ఏ రాముడి కోసం నువ్వు ఇక్కడికి వచ్చావో, అరణ్యంలో ఆయన కాపలా, ఆ రాముడికి ప్రాణ సంశయం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పుడు ఇక్కడ ఇంకా నాతోనే ఉన్నావంటే నీకు ప్రయోజనమేమిటో, ఎందుకు రాముడి వెనకాల వచ్చావో, నీ రాముణ్ణి రక్షించడం ప్రధాన కర్తవ్యం, కానీ నన్ను రక్షించడం కాదురా అని. ఇది బ్రువాణం వైదేహి బాష్పశోక పరిపృదాం అబ్రవీ లక్ష్మణస్తస్త్రాం సీతాం మృగవధూమివ. విదేహ రాకుమారి అయిన సీత కన్నీళ్లు కారుస్తూ దుఃఖాక్రాంతై ఆడలేడిలాగా భయపడి ఈ విధంగా పలుకుతుంటే ఏం చేస్తాడు లక్ష్మణుడు? ఆమెతో నెమ్మదిగా ఇలా అన్నాడు, పన్నగాసుర గంధర్వ దేవమానుష రాక్షసై అసఖ్యస్తవ వైదేహి భర్త జేతుం న సంశయ. అమ్మా సీత, పన్నగుడు కాని అంటే పాములు, అసురుడు కాని, గంధర్వులు కానీ, దేవతలు కానీ, మానవులు కానీ, రాక్షసులు ఎవరైనా నీ భర్త అయిన రాముణ్ణి జయించలే. సంబళ సంగతిగా జయించలే. దేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు రాక్షసేషు పిశాచేషు కిన్నరేషు మృగేషు చ దానవేషు చ ఘోరేషు న విజ్యేత శోభనే యో రామం ప్రతియుజ్యేత సమరే వాసవోపమం. మంగళప్రదురాలైన సీతా దేవి, యుద్ధంలో దేవేంద్రుడితో సమానమైన రాముణ్ణి ఎదిరించి యుద్ధం చెయ్యగలవ? దేవతలు, మనుష్యులు, గంధర్వులు, పక్షులు, రాక్షసులు, పిశాచాలు, కిన్నరులు, మృగాలు, భయంకరాలైన దానవుడు రాక్షసుల్లో కానీ ఎవ్వడు ఉండడు. అవధ్య సమరే రాము నైవంతం భక్తుమర్హసి నత్వాం అస్మిన్ వనేహాదు ముచ్చహే రాఘవం వినా. రాముణ్ణి యుద్ధంలో ఎవ్వరూ సంహరింపలే. నీవు ఈ విధంగా మాట్లాడటం తగదమ్మా. రాముడు లేనప్పుడు నిన్ను ఈ అరణ్యంలో ఒంటరిగా విడవడం నాకు ఇష్టం లేదు, మా అన్నగారి ఆజ్ఞ లేదు. అనివార్యం బలంతశ్చాబలైర్బలవతామపి తెభిర్లోకై సముద్యుక్తై శేశ్వరై రపి సామరై. బలవంతుల సైన్యాలన్నీ వచ్చిన దేవేంద్రుడితో, దేవతలతో కలిసి 3 లోకాలు దండెత్తి వచ్చిన రాముడి బలాన్ని ఎదుర్కొనే శక్తి వాళ్ళెవ్వరికీ లేదమ్మా. ఉదయం నిర్వృతం తేస్తు సంతాపస్య
సంతాపస్తజ్జతామయం ఆగమిష్యతి తే భర్త శీఘ్రం హత్వా మృగోత్తమం. నీ మనసుకు ఊరట కలగాలమ్మా, కంగారు పడ. ఈ దుఃఖాన్ని వదిలే. భర్త ఆ మృగాన్ని చంపి వెంటనే వస్తాడు, అనుమానం లేదు నాకు. నస్య స్వరో వ్యక్తం మాయయా కేనచిత్ కురుతః గంధర్వ నగర ప్రజ్ఞ మాయా సా తస్య రక్షసః. నిజంగా ఇది రాముడి స్వరం కాదు, ఇమిటేషన్ అది. ఇది ఎవడో మాయ చేత అరచిన, అది మారీచుడి చేసిన మాయ. ఇంద్రజాలకుడు చూపించే నగరం లాంటిది. కృతావైరాశ్చ అలాగే న్యాసభూతాసి వైదేహి న్యస్తామయి మహాత్మన రామేణ త్వం వరారోహే నత్వాం త్యక్తుమిహోత్సరే. సీత, మహాత్ముడైన రాముడు రక్షించమని చెప్పి నా దగ్గర నిన్ను న్యాసం అంటే ఉంకువగా ఉంచాడు నా రక్షణలో. అంచేత నువ్వు న్యాసంగా ఉన్నావు. అలాంటి నిన్ను విడవటానికి నాకు ఇష్టం లేదు. కృత వైరాశ్చ వైదేహి వయమేతైర్నిశాచరై కరచ నిధనాదేవ జనస్థాన వధం ప్రతి. అమ్మా, జనస్థానంలోని రాక్షసుల 14,000. అలాగే కరుణ్ణి చంపడం చేత ఈ రాక్షసులంతా మనతో క్రోధంతో వైరంతో ఉన్నారు. నీకు తెలియదా? రక్షసా వివిధావాచో విసృజంతి మహావనే హింసా విహార వైదేహి న చింతయితుమర్హసి. మహావనంలో హింసా వృత్తిలో విహరించే రాక్షసు అనేక విధాలైన అరపులతో మాటలు పలుకుతూ ఉంటారు. వాటి గురించి నువ్వు లైట్ తీసుకో, కంగారు పడ. లక్ష్మణేనైవ ముక్తాస క్రుద్ధా సంరక్తలోచన అబ్బర్వీత్ పరుషం వాక్యం లక్ష్మణం సత్యవాదినం. సీత లక్ష్మణుడి మాటలు విని చాలా కోపం తెచ్చుకొని ఎర్రని కళ్ళతో సత్యాన్ని పలికిన ఆ లక్ష్మణుడితో పరుషమైన వాక్యాలతో ఇలా అకార్యకరణారంభం నృశంసకుల పాంసన అహం తవ ప్రియం మన్యే రామస్య వ్యసనం మహత్తు. కులంలో చెడ పుట్టినవాడా క్రూర, చెయ్యకూడని పనులు చెయ్యాలని ప్రారంభిస్తాం. రాముడికి పెద్ద కష్టం రావాలని మనసులో కోరుకుంటున్నా. అది నీ అభిప్రాయమని నాకు అర్థమైంది. రామస్య వ్యసనం దృష్ట్వా తే నైతాని ప్రభాషసే నైతచ్చిత్రం నవత్నే సపత్నేషు పాపం లక్ష్మణ యద్భవేత్ తద్విషేషు నృశంసేషు నిత్యం ప్రచ్ఛన్నచారిషు. లక్ష్మణ, ఇప్పుడు రాముడికి ఆపద సంభవించింది అనే విషయం చూడటం చేత నువ్వు ఇలా మాట్లాడు. రహస్యంగా ప్రవర్తించే నీ వంటి క్రూరులైన శత్రువుడు ఇలాంటి పాపానికి ఒడిగడుతున్నారంటే దీనిలో ఆశ్చర్యమేం లేదురా. సుదుష్టస్త్వం వనే రామం ఏకమేకో అనుగచ్చ మమ హేతో ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. స్వస్థ బుద్ధివైన నువ్వు ఒంటరిగా నీ భావాన్ని పైకి ఏమీ తెలియనీయక నా కోసం లేదా భరతుడి ప్రేరణ చేత అరణ్యంలో ఒంటరిగా ఉన్న రాముని అనుసరించి వస్తున్నావు. లోపలేదో నీ కపట బుద్ధి ఉంది, నీ ప్లాన్ ఏదో ఉంది, ఈవిల్ ప్లాన్ అంటారే. తన్న సిద్ధ్యతి సౌమిత్రే తవ వా భరతస్య వా కథమిందీవరస్యామం పద్మపత్ర నిభేక్షణం ఉపసంసృత్య భర్తారం కామ ఏయం పృథక్ జనం. లక్ష్మణ, నేను ప్రాణాలు వదులుతా, అనుమానం లేదు. రాముడు లేకుండా ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా నేను బతకను కనుక నా మీదేదో ఆశ ఉన్నట్టుంది. నీకు వద్దు.
ఇత్యుక్తః పరుషం వాక్యం సీతయా రోమహర్షణం అబ్రవీ లక్ష్మణస్సీతాం ప్రాంజలిర్విజితేంద్రియః. రోమాంచం కలిగించే పరుషాలై సీత మాటలు విని ఇంద్రియ నిగ్రహవంతుడైన లక్ష్మణుడు అంజలి ఘటించి నమస్కరిస్తూ సీతతో ఇలా అన్నాడు. ఉత్తరం నోత్సహే వక్తుం దైవతం భవతీమ వాక్యమప్రతిరూపంతు న చిత్రం స్త్రీషు మైథిలి స్వభావస్తు ఏవ నారీణాం ఏవం లోకేషు దృశ్యతే అన్నారు. సీత, నీ మాటలకు బదులు చెప్పటం నాకు ఇష్టం లేదు. నువ్వు నాకు దైవంతో అమ్మవారు. సాటి లేని ఈ విధమైన మాట స్త్రీల విషయంలో ఆశ్చర్యకరం కాదు. భావంతో బాధలు భయం ఉన్నప్పుడు అనుకునే మాట. ఇది స్త్రీల స్వభావమే. ఇది లోకంలో అందరికీ తెలిసిన విషయం. విముక్త ధర్మాశ్చ పరాస్తీక్ష్ణ భేదకర స్త్రియ న స హీదృశం వాక్యం వైదేహి జనకాత్మజే శ్రోత్రయోరుభయోర్మేధ్య తప్ప నారాజ సన్నిభం. స్త్రీలు ధర్మాన్ని వది చపల భావం తీక్షణంగా ప్రవర్తిస్తూ భేదాన్ని అంటే విరోధాన్ని కలిగించడం లోక సహజం. జనకుడి కుమార్తెవైన సీత కాల్చిన బాణాల్లాగా నా చెవిలో గుచ్చుకొన్న నువ్వు అంత పలికిన పరుష వాక్యాలు నేను సహించలేకపోతాను. ఉపశృణ్వస్తు మే సర్వే సాక్షిభూతావనే చరా న్యాయమాదీ యథా న్యాయ ముక్తోహం పరుషం త్వయా. యుక్తంగా మాట్లాడుతున్న నన్ను నువ్వు పరుషంగా ధర్మ విరుద్ధంగా ఎలా నిందిస్తున్నావో ఈ వనదేవతలందరూ నాకు సాక్షులుగా నిలబడుతున్నారమ్మా. దిక్వా మధ్య ప్రణమ్య బణస్య త్వం యన్మామేవం విశంకసి స్త్రీత్వా దుష్టస్వభావేన గురువాక్యే వ్యవస్థితం. స్త్రీ అవటం చేత దుష్టమైన స్వభావం నువ్వు అన్నగారి ఆజ్ఞను పాటిస్తున్న నన్ను ఈ విధంగా అనుమానిస్తే ఇప్పుడు నశించదువు గాక ఇప్పుడే అన్నారు. గమిష్యే యత్ర కాకుత్సః స్వస్తితే స్తువరానని రక్షంతు త్వాం విశాలాక్షి సమగ్రా వనదేవతాః. శ్రేష్టమైన ముఖం గల సీత, నేను రాముడున్న చోటికి వెళ్తా, నీకు క్షేమం కలుగుగా. విశాలకి నిన్ను వనదేవతలంతా రక్షిస్తారుగాక. నిమిత్తాని చ ఘోరాణి యాని ప్రాదుర్భవంతి మే అవి త్వాం సహ రామేణ పశ్యేయం పునరాగత న వేచ్చేతన్న జానామి వైదేహి జనకాత్మజే. జనకుడి కుమార్తెవైన సీత, ఎందుకు పుట్టిల్లు జ్ఞాపకం చేస్తాం? ఆయన తండ్రి చాలా గొప్పవాడు, దేహభ్రాంతి లేడు, అందుకనే విదేహుడు. నాకు కనబడుతున్న భయంకరాలైన శకునాలను బట్టి తిరిగి వచ్చి రాముడు నువ్వు క్షేమంగా కలిసి ఉండగా చూడగలనా లేనా అనే అనుమానం నాకు కలుగుతోంది. అప్పుడే డౌట్ కొడుతోందంటాం మనకు. లక్ష్మణేనైవ ముక్తాస వదంతి జనకాత్మజ ప్రత్యువాచ తతో వాక్యం తీవ్రం బాష్ప పరిప్లుత. లక్ష్మణుడు ఈ విధంగా అనగా ఆ మాటలు విని సీత ఏడు కన్నీళ్లతో పరుషమైన వాక్యాలు మాట్లాడు. గోదావరీం ప్రవీక్షామి వినా రామేణ లక్ష్మణ అబంధిస్తే అబంధిష్యేధవా చక్షే
విషమే దేహమాత్మనః. అరే, రాముడు లేకపోతే నేను గోదావరి దగ్గరే పక్కన దూకేస్తా, లేదా ఉరిపోసుకుంటా, లేదా ఎత్తుపై ధూముకి ప్రాణాలు విచామ్యహం పిబామ్యహం విషం తీక్షం ప్రవేక్ష్యామి హుతాజనం నత్వహం రామమాదన్యం పదాభి పురుషం సుదే. నేను తీక్షణమైన బాణాభిషాలు తాగుతా, అగ్నిలో పడిపోతా, అంతేగాని రాముడి అన్య పురుషుణ్ణి పాదంతో కూడా తాకను. ఇది లక్ష్మణమాకృష్య సీతా దుఃఖ సమన్విత పాణిభ్యాం రుదతి దుఃఖాద్వుదరం ప్రజమాన. ఈ విధంగా గుండెలు బాదుకుంటూ దుఃఖాక్రాంతురాలైన సీత లక్ష్మణుడు ఆ విధంగా తిట్టి దుఃఖం చేత చేతులతో పొట్ట బాదుకుంటూ ఏడుస్తా. తమార్తరూపాం విమనారుదంతిం సౌమిత్రిరాలోక్య విశాలనేత్రం ఆశ్వాసయామాసన చైవ భక్తు స్తంభ్రాతరం కిం చిదువాచ సీత. విశాల నేత్రాల అయినటువంటి ఉన్న సీత అలా ఏడుస్తుండగా చూసి లక్ష్మణుడు దుఃఖిస్తూ ఓదార్చాడు. కానీ సీత తన భర్త సోదరుడే లక్ష్మణుడికి ఏమి బదులు చెప్ప. తతస్తు సీతామభివాజ్య లక్ష్మణ కృతాంజలి కించిదభిప్రణమ్య అన్వీక్షమాణో బహుశశ్చ మైథిలి జగామ రామశ్చ సమీపమాత్మవన్. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అరణ్యకాండే 45 సర్గః. తర్వాత బుద్ధిమంతుడైన లక్ష్మణుడు సీత అభివాదం చేసి అంజలి గడి కొంచెం ఎదురుగా వెళ్ళి నమస్కరించి మాటికి వెనక్కి తిరిగి చూస్తూ సీతనే చూస్తూ రాముడి దగ్గరకి వెళ్ళాడు. ఇది అరణ్యకాండలో 45వ సర్గ సమాప్తం. మనం ఇక్కడ చాలా సినిమాల్లో లక్ష్మణుడు ఒక రేఖ గీసినట్టు, ఆ రేఖ గీసి దాటి రావద్దని చెప్పినట్టు మన సినిమాల్లో వాటిలో చూపిస్తారు. అది ఎక్కడ వాల్మీకంలో లేదు. కానీ ఎన్ గోపాలకృష్ణ అనేటువంటి మన తెలుగు డైరెక్టర్ ఒక ఆయన లక్ష్మణ రేఖ అనే ఒక సినిమా తీశాడు, 1975 అనుకుంటా జ్ఞాపకం. ఆ సినిమాని అందులో జయసుధ మొదటిసారిగా సినిమాలో రంగప్రవేశం చేసింది. మురళీమోహన్, చంద్రమోహన్, గుమ్మడి మొదలైన వాళ్ళు సముద్రాల జూనియర్ వాటికి పాటలు మాటలు చక్రవర్తి సంగీతం చేశాడు. ఆ సినిమా గొప్ప పేరు తెచ్చుకుంది. అప్పటి నుంచే గోపాలకృష్ణ గొప్ప డైరెక్టర్ కింద పేరు వచ్చాడు.
తయా పరుషముక్తస్తు కువితో రాఘవానుజ స వికాంక్షన్ భృతం రామం ప్రదస్తే సచిరాదివ సీత పరుషవాక్యాలు విని లక్ష్మణుడు కోపం రాముణ్ణి చూడాలనే ఆత్రతో వెంటనే అతని వద్దకు బయలుదేరాడు. తదా సాధ్య దశగ్రీవా క్షిప్రమంతరమాస్థిత అభిచక్రామ వైదేహీం పరివ్రాజక రూపధృత్. అవకాశం కోసం వేచి ఉన్న రావణుడు ఈ అవకాశాన్ని పొంది సన్యాసి రూపం ధరి సీత దగ్గరకు వెళ్ళి శ్లక్ష్ణాకాశాయ సంవీత శిఖి ఛత్రీ ఉపానై వామే చాంసే వసజ్యాధ శుభే యష్టి కమండలు పరివ్రాజక రూపేణ వైదేహీమన్వపజ్యత. రావణుడు మృదువైన కాషాయ వస్త్రం, శిఖ, ఛత్రం, పాదుకలు ధరించి మహారాజాధిరాజు అన్ని లోకాలను అష్టదిక్పాలకులను తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు. వాడి కర్మ అలా అయిపోయి దండ కమండలాలు ధరించి ఎడమ భుజానికి సంచి తగిలించుకొని భిక్షాకి సన్యాసి వేషంలో సీత దగ్గరకి ఎప్పుడా సమయం వచ్చి తామాసా ససాది పదో భ్రాతృభ్యాం రహితాం చంద్రసూర్యాభాం సంధ్యామివ మహత్తమః. చాలా బలవంతుడైన రాముడు వనంలో రామలక్ష్మణుడు దగ్గర ఆసీత చంద్ర సూర్యుడు లేని సంధ్య అంధకారం ఆవరించినట్టు సమీపించారు. తామపశ్యత్తో బాలం రామపత్నీం యశస్వినీం రోహిణీం శిశినాహీనాం గ్రహవత్ వృషదారుణః. క్రూరుడైనటువంటి రావణుడి కీర్తి గలది. రాముడి భార్య చిన్న వయస్సులో ఉన్నది అయిన సీత చంద్రుడు దగ్గర లేని సమయం రోహిణి క్రూరగ్రహం చూసినట్టు చూశారు. తముగ్ర తేజకర్మాణం జనస్థాన రుహోద్రుమా సమీక్ష సంప్రకంపంతే న ప్రభాతి చ మారుత. ఉగ్ర తేజస్సు కలి భయంకరాలైన పనులు చేసి ఆ రావణుణ్ణి చూసి జనస్థానంలోని వృక్షాలు కూడా వణికిపోయి గాలి వీసాల. శీఘ్రశ్రోతాచదం దృష్ట్వా వీక్షంతం రక్తలోచనం స్థిమితం గంతుమారేరే భయాద్గోదావరీన. గోదావరి కంపించిందన్నాడు వాల్మీకి. శీఘ్రంగా ప్రవహిస్తున్న గోదావరిని ఇటు అటు చూస్తారు. ఎర్రని కళ్ళుగా రావణుణ్ణి చూసి భయపడి నెమ్మదిగా ప్రవాహ వేగాన్ని కూడా తగ్గించిందట భయంతో. రామస్య త్వంతర ప్రేప్స్ దశగ్రీవస్తదంతరి ఉపతస్తే చ వైదేహి దిక్షురూపేణ రావణ. రాముడిలో ఏదైనా పొరపాటు దొరుకుతుందా అని వేచి ఉన్న ఆ 10 తలల రావణుడు అవకాశం చూసుకొని సన్యాసి రూపంతో సీత దగ్గరకి వచ్చి అభవ్యో భవ్య రూపేణ భర్తారమను శోచతిం అభ్యవర్తత వైదేహిం చిత్రామివ శనైశ్చర. చెడ్డవాడైన రావుడు భర్తను గురించి విచారిస్తున్న సీత దగ్గర మంగళప్రదమైన సన్యాసి వేషంతో శని చిత్రా నక్షత్రం దగ్గరకు వచ్చినట్టు వచ్చా. నా పాపో భవ్య రూపేణ
తృణై కూప ఇవామృత అతిస్తత్ప్రేక్ష వైదేహీం రామపత్నీం యశస్వినీం. గడ్డి పలక చేత కప్పబడిన కూసంలాగా మంగళకరమైన వేషం చేత కప్పబడిన పాపాత్ముడు కీర్తిగలది రాముడి భార్య పవిత్రవంతురాలైన సీతను చూసి నిలబడ్డా. శుభాం రుచిరదంతోష్టిం పూర్ణచంద్ర నిభాననం ఆసీనాం పర్ణశాలాయాం బాష్పశోకాభి పీడితాం సతాం పద్మపలాశాంక్షిం పీతకౌశేయవాసినిం అభ్యగచ్చత వైదేహీం దుష్టతా నిశాచరం. అందమైన పళ్ళు, వస్త్రాలు, పూర్ణచంద్రుడి ముఖం, పద్మాల రేకుల వంటి నేత్రాలు, మంగళప్రదాలు అయిన వాటితో ఉన్న మంగళప్రదమైన సీత కన్నీరు కారు దుఃఖాక్రాంతై పర్ణశాలలో కూర్చొని పచ్చటి పట్టు బట్ట కట్టుబడి దుష్టబుద్ధి అయిన రాక్షసు సీత దగ్గరికి వెళ్ళి స మన్మథ శరావిష్టో బ్రహ్మఘోషముదీరయన్ అబ్బరపత్ ప్రసిద్ధం వాక్యం రహితే రాక్షసాధిప. మన్మథ బాణాల చేత పీడింపబడ్డ రావణుడు వేదఘోష చేస్తూ జనులెవ్వరూ లే ఆ ప్రదేశంలో వినయపూర్వకంగా సీతతో ఇలా అన్నారు. తాముత్తమాం శ్రియం లోకే పద్మహీనామివ శ్రియం విభ్రాజమానాం వపుష రావణ ప్రశంససః. లోకంలో ఉత్తమ స్త్రీ అయిన ఆ సీత శరీర సౌందర్యంతో పద్మం లేని లక్ష్మీదేవిలా ప్రకాశిస్తోంది. రావణుడు ఆమెను ఇలా పొగుడుతున్నాడు. కాత్వం కంచనవన్నాభే పీతకౌశేయవాసిని కమలానాం శుభామాలాం పద్మినీవి నీవ హి బిభ్రతి. బంగారు శరీర ఛాయతో పచ్చని వస్త్రంతో ధరించి ఉన్నదాన పద్మలతల పద్మాల పంక్తి పద్మాల వంటి ముఖాన్ని హస్తాలు పాదాలు నేత్రాలు వీటిని ధరించిన ఎవ్వరుడు. ఈ మాటలు జాగ్రత్తగా చూస్తే నాకు అనిపించి ఏమని, ఒక అమ్మవారిని చూస్తే ఎలా దేవతని చూస్తే ఏ విధంగా భక్తి పారవశ్యంతో భక్తుడు పలుకుతాడు, రావణుడు అలా పలికిందని. నాకు మా ఊరిలో ఒక ఆయన పరిమి చంద్రశాస్త్రి గారు, రామకృష్ణ సార్ కైకలు, ఆయన ఉపన్యాసం రామాయణం 4 రోజులు 2 నెలలు చెప్పేవారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను కూడా మాట్లాడమంటే నేను మాట్లాడినప్పుడు ఇట్లాంటి మాటలు చెబితే దీని ఇంతవరకు ఆలోచించలేదండి, ఇది ఇట్లాంటిది అన్నారు ఆయన. అది నాకు కూడా తెలుసు. శేషాద్రి జలవంచి శేషాద్రి శర్మ గారు రామాయణ మీద అద్భుతమైన ఉపన్యాసాలు వ్యాసాలు అవి నాకు దొరికాయి, చదివే అందులో నాకు తెలిసారు. హ్రీ కీర్తి శ్రీ శుభా లక్ష్మీ అప్సరవా శుభానని భూతిర్వా త్వం వరారోహే రతిర్వా స్వైవచారి స్వైరచారి అంటున్నాడు వాడు. చూడండి ఎంత నేను చెప్పిందంతా అదే. శుభకరమైన ముఖం, శ్రేష్టమైన కట్, నువ్వు పార్వతివా, కీర్తి అనే అధిష్టాన దేవతవ, కాంతి అధిష్టాన దేవతవ అంటే మూర్తీభవించిన కీర్తివ, మూర్తీభవించిన కాంతి, మంగళప్రదురాలైన లక్ష్మి, ఇవన్నీ అమ్మవారి లక్షణాలు. అప్సరసవ ఐశ్వర్య అధిష్టాన దేవత, లేక స్వేచ్ఛగా తిరిగేటువంటి రతీదేవివ. సమాహ శిఖరిణ స్నిగ్ధా పాండుర దశనాస్తథా విశాలే విమలే నేత్రే రక్తాంతే కృష్ణతారకే. తెల్లని దంతాలు,
కొసలు తేలి నున్నగా ఉన్న విశాలాలైన నీ నేత్రాలు చాలా నిర్మలంగా ఉన్నాయి. వీటి కొనలు ఎర్రగా ఉన్నాయి, గుడ్లు నల్లగా ఉన్నాయి. విశాలం జగనం పీన మూలు కరోపవు ఏతా ఉపచితౌ వృత్తౌ సంహతౌ సంప్రవల్గితౌ పీనోన్నత ముఖౌ కాంతౌ స్నిగ్ధౌ తాళఫలోపవు మణి ప్రవేకాభరణౌ రుచిరౌతే పయోధరౌ. విశాల జగనం తొడలు ఏనుగు తొండాలు శ్రేష్టాలైన మణుల చేత అలంకరింపబడిన అందమైన ఈ స్థనాలు దగ్గరగా గుండ్రంగా ఉన్నాయి, కొద్దిగా కదులుతున్నాయి. బలిసి ఎత్తుగా ఉన్న ముఖాలతో మనోహరమైన కాంతిగా ఈ స్థనాలు తాటి పళ్ళలాగా. ఇవన్నీ శంకరాచార్యులు గారు తర్వాత వర్ణించారు. చారు స్మితే చారుదతి చారు నేత్రే విలాసిని మనోహరసి మేకాంతే నదీకూలమివాంబస కళాంతమిదమధ్యాసి సుఖేసి సంహతస్థనీ. అందమైన చిరును సుందరమైన దంతా చక్కటి నేత్రాలు కల విలాసవతి అయి ఓ కాంత నది నీటి ప్రవాహంచే ఒడ్డును హరించేటట్టుగా నా మనస్సును హరించావు. నీ నడుము పిడికిలితో కొలవటానికి వీలుగా ఉంది, సింహమధ్యం అంటావు. కేశపాసం చక్కగా, స్తనాలు దగ్గరగా కలిసి నైవ దేవీన గంధర్వీన యకి నచకిన్నరి నైవ రూపం మయా నారి దుష్టపూర్వ మహీతరే. ఈ ప్రపంచమంతా నాకు తెలుసు, అన్ని లోకాలు నాకు. ఏ లోకంలో ఇలాంటి స్త్రీ నాకు కనపడదు. నేను ఈ భూతాలలో ఇలాంటి రూపం గల మనుష్య స్త్రీ పూర్వం ఎప్పుడూ చూడ. దేవతా స్త్రీ కానీ, గంధర్వుల్లో కానీ, యక్షుల్లో కానీ, కిన్నరుల్లో కానీ ఇంత అందమైన స్త్రీ నాకు కనపడల. రూపమగ్రంచ లోకేష్ సౌకుమార్యం వయశ్చతి ఇక వాసశ్చ కాంతారే చిత్తమున్మాదయంతి మే. మూడు లోకాలలో శ్రేష్ఠ రూపం సౌకుమార్యం కలను ఈ వయస్సులో ఈ అరణ్యంలో ఉండటం చూసి నా మనస్సు కలత చెందుతుంది. సా ప్రతిక్రామభద్రంతే నైవ వస్తు మిహార్హసి రాక్షసానామయం వాసు ఘోరాణం కామరూపిణాం. అలాంటి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీకు క్షేమం. నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇది స్వేచ్ఛ అనుసారం రూపాన్ని ధరించగల భయంకరమైన రాక్షస స్థానం. అంటే మాయావేషాలతో కామరూపాలతో రాక్షసులు సంచరించే ప్రదేశంలో ఉన్నావు. నీకు ప్రాణానికి భయం ఉంటుంది, అభయం ఉండదు. ప్రసాదాగ్రనిరమ్యాని నగరోపవనాని చ సంపన్నాని సుగంధీని యుక్తాన్యాచరితం చరిత్వం త్వయ. హాయిగా ఏకాంతవాసంలో రాజప్రసాదాలు రమ్యాన్ ఐశ్వర్యంతో నిండి మంచి సువాసన గల నగర ప్రాంతాల్లో ఉన్న ఉద్యానవనాల్లో సంచరించాల్సినటువంటి వైభవం నీ ముఖం చూస్తే కనపడు. కానీ ఇక్కడేమిటి, ఈ లోకంలో ఇలాంటి దారుణమైన ఈ అరణ్యంలో ఉన్నావు. వరం మాల్యం వరం భోజ్యం వరం వస్త్రంచ శోభనే భర్తారంచ వరం మన్యే త్వదుక్తమసితే క్షణే. నల్లని నేత్రాలు గల సుందరి, శ్రేష్టాలైన పుష్పమాలు, శ్రేష్టమైన ఆహారం, శ్రేష్ట వస్త్రం, శ్రేష్ఠుడైన భర్త నీకు ఉండటం మంచిదని నా ఆలోచన. కాత్వం భవసి రుద్రాణం మరుతాం వరానని వసూనాం వరారోహే దేవత ప్రతిభాసివే. వరారోహే శ్రేష్టమైన ముఖం కటి ప్రదేశం కలదాన ఎవరి విలు రుద్రుల
మరుత్తులకు వసువులకు సంబంధించిన దానివే. నువ్వు నాకు దేవతా స్త్రీలాగా కలవు. నేహ గచ్చంతి గంధర్వ నా దేవానజ కిన్నర రాక్షసామయం వాస కథ త్వమిహాగత. ఇది రాక్షసులు ఉండే ప్రదేశం. ఇక్కడి గంధర్వులు కానీ దేవతలు కానీ కిన్నర కింపురుషులు కానీ ఎవ్వరూ రాలే. నువ్వెలా వచ్చావు? ఇక శాఖ మృగాసింహ ద్వీపి వ్యాఘ్రముగా మృగాస్తథ యక్షాస్త రక్షవ కంకా కథం దేభ్యో న బిభ్యసి. ఇక్కడ కోతులు, సింహాలు, చారలపులు, చుక్కలపులు, యక్షులు, పెద్దపులు, రాబందులు తిరుగుతూ ఉంటాయి. భయంకర వాటిని చూసి భయం కలగట్లేదా? మదాన్వితానాం ఘోరాణం కుంజరాణం తరస్వినాం కథమేకా మహారణ్యే స బిభీషే వరాననే. సుందరమైన ముఖం కలదాన, ఈ అరణ్యంలో ఒంటరిగా ఉన్నని భయంకరాలైన మదించిన మహాబలాలు గల ఏనుగులుకి ఎలా వణక్కుండా ఉన్నావో నాకు అర్థం కల్లా. కాశికశ్యకుతశ్చిత్వం కిం నిమిత్తంచ దండకాన్ ఏకాచరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవితాన్. మంగళప్రదురాలా, ఎవరు నువ్వు? ఎవరికి చెందినదా? ఎక్కడి నుంచి వచ్చి రాక్షసులకు ఆశ్రయమై భయంకరమై ఈ అంధకారణ్యంలో ఒంటరిగా ఎందుకుండాల్సి వచ్చి? ఇది ప్రశస్త వైదేహి రావణేన దురాత్మన ద్విజాతి వేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వై అతిథి సత్కారై పూజయామాసమైధి. దురాత్ముడైన రావణ ఈ విధంగా ప్రశంసించగా జనక రాజనందిని అయిన సీత బ్రాహ్మణ వేషంలో వచ్చింది. రావణుని చూసి సమస్తమైన అతిథి సత్కారాలతో పూజ చేసి ఉపనీయాసనం పూర్వం పాజ్యేనాభి నిమంత్య అబ్రవీచ్ఛిద్దమిచ్చేవ తదా సంసౌమ్య దర్శనం. అప్పుడు సీత అతడి ముందు ఆసనం పెట్టి పాజ్యమిచ్చి సౌమ్యుడుగా కనపడుతున్న అతడితో ఆహారం కూడా సిద్ధంగా ఉంది, పెత్తాన్ని తీసుకెళ్ళండి స్వామి. ద్విజాతి వేషేణ సమీక్ష మైథిలి సమాగతం పాత్ర కుసుంబధారిణం అవశ్య ముద్వేష్టు అపాయ దర్శనం న్యమంత్రయ బ్రాహ్మణ వత్తదాంగన. కమండలం కాషాయ వస్త్రం ధరించి బ్రాహ్మణ వేషంలో వచ్చిన రావణుడు ద్వేషింపరాని ప్రశాంతుడైన వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ అతడు సీతకు అపాయం తలబెడుతూనే ఉన్నాడు మనస్సులో. అలాంటి రావణుని చూసి ఆమె బ్రాహ్మణుడు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో అలా ఇవ్వటానికి సిద్ధం. ఇయం బ్రహి బ్రాహ్మణ కామ మాన్యత మిదం చ పాజ్యం ప్రతిగుహ్యతామిది ఇదం చ సిద్ధం వరజాతముత్తమం చ దగ్ధమవ్యగ్ర విహోప భుజ్యతాం. బ్రాహ్మణ, ఇదిగో మునులు కూర్చునే ఆసనం, సుఖంగా కూర్చో. ఇదో పాద్యం, తాగు. నీవు తినటానికి ఉత్తమైన వనంలో లభించే ఫలాధికాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. తొందర లేకుండా తినతూ నేను పెడతాను, తీసుకో. నిమంత్రమాణ ప్రతిపూర్ణ భాషిణీం నరేంద్ర పత్నీం ప్రసమీక్షమైధిం ప్రసహ్య తస్యాహరణే ధృతం మనః సమర్పయత్స్యాత్మ వధాయ రావణ. ఈ విధంగా నిండుగా మాట్లాడుతూ ఆతిథ్యాన్ని స్వీకరించమని పిలుస్తున్న సీతను చూసి రాముడు ఆమె బలాత్కారంగా అపహరించాలని తన చావుకు మనస్సులోనే నిశ్చయం చేసి సమర్పయత్వ
ఆత్మవధాయ రావణ అని వాల్మీకి అన్నమాట. తతస్సువేషం మృగయాగతం పదిం పరీక్షమాణ స లక్ష్మణం తదా వివీక్షమాణ హరితం దదర్శద మహద్వనం నైవ తు రామలక్ష్మణం. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అరణ్యకాండే షట్చత్వారింశः సర్గः. వేటకైవల్యం సుందరమై ఆకారంగల లక్ష్మణ సమేతుడైన రాముడి కోసం నిరీక్షిస్తూ 4 వైపులా చూస్తున్న సీత ఆకుబచ్చ మహారణ్యం మాత్రమే కనబడి రామలక్ష్మణుడు ఎక్కడా కనుచూపు మేరలో కనపడ. ఇది 46వ సర్గ. రేపు 47వ సర్గలో రావణుడు సీతను ఎలా లంకకు ఎత్తుకుపోతాడో తెలుసుకోండి.